హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే వాల్ క్లాక్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనకు పాడైపోయిన వాల్ క్లాక్ ఏదైతే ఉంటుందో అవి మంచి షేప్స్లలో ఉంటే కనుక మీరు పడేయకుండా వాటిని రీయూస్ క్రియేట్ ఎలా చేసుకోవాలి, వాటిని ఎలా వాడుకోవాలి అనేది నేను చూపించబోతున్నానండి. చాలా వరకు ఏంటంటే ఇలాంటి వాచెస్ని పడేస్తూ ఉంటారు. బట్ పడేయకుండా వీటిని మనం ఎలా రీయూస్ క్రియేట్ చేయొచ్చు అనేది నేను చూపించబోతున్నానండి. మనకు ఇండ్లల్లో దాదాపుగా చూస్తుంటే స్టెప్స్ ఎక్కే టైంలలో సైడ్స్‌కి, వాల్‌కి ఇలాంటి ఫ్రేమ్స్ కనిపిస్తూ ఉంటాయి మనకు. అంటే నార్మల్‌గా పిల్లలది కానియండి, ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్ కానియండి, ఇలాంటి ఫ్రేమ్స్ అనేవి ఇప్పుడు చాలా వస్తున్నాయి. సో, వాటిని మనం నార్మల్‌గా కొనే ఫ్రేమ్స్ కంటే ఇంట్లో ఇలా వాచెస్ ఏవైతే పాడైతాయో, మంచి షేప్స్‌లలో ఏవైతే ఉంటాయో వాటిలో మనం క్రియేట్ చేసుకోవచ్చండి. స్టిక్ చేసి పెట్టుకోవడమే, ఏం లేదు, సింపుల్‌గా. ఇది ఉంది కదా, ఇది నార్మల్‌గా తీసేసి ఇందులో మనం స్టిక్ చేసి పెట్టుకోవచ్చు. అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ స్క్రూస్ అనేది తీసిన తర్వాత నేను చెప్తానండి. దీనికి మనం సింపుల్‌గా ఏం లేదండి, మీరు ఏదైతే పిక్ అనుకుంటున్నారో, అంటే పిల్లలది కానీ పెద్దవాళ్ళది కానివ్వండి, మీరు ఏదైతే ఇందులో స్టిక్ చేయాలనుకుంటున్నారో దాన్ని సేమ్ మెజర్మెంట్లో తీసుకోండి. లేదు అంటే మీకు ఎంతవరకు వస్తుంది ఇందులో చూసుకొని, అంటే మీ దగ్గరున్న మోడల్ వాచ్ ఏదైతే ఉంటుందో క్లాక్ వాచ్, దాంట్లో మోడల్ వైజ్గా రౌండ్గా తీసుకున్నా కూడా మనం రౌండ్గా స్టిక్ చేసుకొని సైడ్స్కి ఏదైనా కలర్ పేపర్ అయినా లేదంటే డిజైన్ అయినా కూడా మనం స్టిక్ చేసుకోవచ్చండి. జస్ట్ నాకు కావాల్సింది, వీటికి కావాల్సింది కూడా ఒక ఫెవికాల్, అలాగే ఒక ఫోటో. మీరు ఎనీ ఫోటోషాప్లో మీకు ఏ మెజర్మెంట్ కావాలో ఆ మెజర్మెంట్లో ఇస్తారు. ఇలాంటి ఫ్రేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్ళి చూపిస్తే ఆ మెజర్మెంట్లో ఇస్తారండి వాళ్ళు. సో, మనం ఇంట్లో చేసుకోవచ్చు. బయట ఫ్రేమ్ చేయించుకుంటే కనుక నార్మల్గా 300 నుంచి 500 రూపీస్ వరకు అవుతుందండి. బట్ ఇలాంటివి తీసుకుంటే చాలా స్టాండర్డ్ ఉంటుంది. అలాగే మనం ఎలాంటి డిజైన్ అయినా పెట్టుకోవచ్చు, ఎలాంటి ఫోటో అయినా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఒకసారి నేను ఇది చూపిస్తానండి, తీసిన తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు కంప్లీట్గా పార్ట్స్ అన్నీ తీసేసాను నేను. ఇంకా మనకి ఇది పాడైపోయిన వాచ్ది అండి. ఇలా 2 సెట్స్ వచ్చాయి. ఇప్పుడు దీంట్లో మా బాబు పిక్ అయితే చేయించానండి నేను. నార్మల్గా మేము రీసెంట్గా ట్రిప్ వెళ్ళిన వీడియోస్ కూడా పెట్టాను కదా, నైనితాల్, జిమ్ కార్బెట్, అలా అక్కడ తీయించుకున్న పిక్ ఇది. సో, సేమ్ షేప్లో నేను ఇది చేయించానండి. సో, దీన్ని ఇందులో స్టిక్ చేయాలి. సో, స్టిక్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా అవుతుంది కంప్లీట్గా ఫ్రేమ్ అనేది. చాలా సింపుల్గా మీకు ఇది నాకు ఫోటో షాప్లో చేయించుకుంటే 150 రూపీస్కి చేశానండి ఈ పిక్ అనేది. మీకు ఎలాంటి ఫ్రేమ్స్ ఉంటే అలా ఫ్రేమ్ తీసుకెళ్తే వాళ్ళు మెజర్మెంట్ తీసుకొని మీకు ఎలాంటి పిక్ అయినా కూడా చేసిస్తారు. కరెక్ట్ షేప్లో కట్ చేశాను నేను, చూసారు కదా. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ఫెవికాల్ పెట్టుకోవాలండి. లోపలంతా ఫెవికాల్ అంతా పెట్టేసి ఇక్కడ ఏదైతే మనకు స్క్రూ వస్తుంది కదా బ్యాక్ సైడ్ నుంచి, అవన్నీ తీసిన తర్వాత స్క్రూ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసి చిన్న పీస్, దీనికి సంబంధించిన ఫోటో ఫ్రేమ్ది కొంచెం స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి ఆ పీస్ అనేది స్టిక్ చేశాను నేను. ఎందుకంటే మనకు హోల్ అనేది అలాగే ఉందనుకోండి, బ్యాక్ నుంచి ఫ్రంట్ నుంచి చిన్న పీస్ అనేది కట్ చేసుకొని వేసుకుంటే మనకు చిన్న చిన్న ఇన్సెట్స్ ఏదైతే ఉంటుందో దాని లోపలికి వెళ్ళకుండా ఉంటుందండి. అంటే మనకు చిన్న చిన్న కాక్రోచెస్ లాంటివి, చీమలు లాంటివి అలాంటివి వెళ్ళకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని లోపల స్టిక్ చేసుకోవడమే. స్టిక్ చేయడం అయిపోయింది. ఒకసారి చూసండి, బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్నది ఇలా పేపర్ అంటేసుకున్నారనుకోండి కొంచెం స్టాండర్డ్గా అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేసుకోవడమే మనం ఫ్రేమ్ అనేది. ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ అయిన తర్వాత అసలు చూసే వాళ్లకు ఇది వాచ్ అని అస్సలు తెలియదండి. అంటే చూస్తుంటే మనం ఇలాగే ఫ్రేమ్స్ చేయించామేమో అని కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఫ్రేమ్స్ చాలా వచ్చాయి ఇప్పుడు, కాబట్టి అసలు వాచ్ లాగా కనిపించదు. మీరు ఇంకేదైనా డిజైన్స్ చేసుకోవాలి అంటే గోల్డ్ కానీ లేదంటే ఇంకా కలర్స్ పేపర్స్ ఏవైనా కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు స్టిక్ చేసుకొని. సో, చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చు. మన పిల్లల ఫొటోస్ కానీ పెద్దవాళ్ళ ఫొటోస్ కానీ ఇంకేదైనా సీనరీస్ పెట్టుకున్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. సో, అస్సలు పడేయకండి ఫ్రెండ్స్. ఇప్పటి నుండి అసలు ఏది ఉన్నా కూడా, పాతది ఏది ఉన్నా కూడా చేసుకొని మీరు స్టెప్స్ వైజ్గా లేదంటే ఇంట్లో ఎక్కడైనా కబోర్డ్స్ దగ్గర, టీవీస్ దగ్గర ఎక్కడైనా పెట్టుకోవచ్చు చిన్న చిన్నవి వాల్ క్లాత్స్ అనేవి. సో ఫ్రెండ్స్, చూసారు కదా,
మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.